హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ విక్కీ. తమ్నైల్ చూసే వీడియోలోకి వచ్చారు కదా, వీడియో ఏంటిదో అర్థమైపోయి ఉంటుంది. నేనైతే ఈ రోజు విజయ్ సేల్స్కి వచ్చాను iPhone 17 Pro కొనడానికి. సో ఈ మొబైల్ ఫ్యూచర్స్ ఏంటో చూస్తున్నాను. ఎలక్ట్రానిక్స్ అండ్ బజాజ్ లో కంపేర్ చేస్తే విజయ్ సేల్స్ బెస్ట్ అనిపించింది. iPhone 17 Pro ఎక్కడైనా సేమ్ రేటే, కానీ విజయ్ సేల్స్ లో మాత్రం 1000 తక్కువ అని చెప్పేసి ఆడ తీసుకున్నాను. 1000 తక్కువ అంటే ఫోన్ మీద కాదు, లైక్ ఇయర్ పోడ్, చార్జర్స్ దాని మీద తక్కువ అన్నమాట. ఇక ఫోన్ కొంటామంటే కెమెరా ఎలా అయినా చెక్ చేస్తాం కదా. ఐఫోన్ అంటేనే కెమెరా అంటేనే ఐఫోన్. కొంచెం సేపట్లో బిల్డప్ కొట్టి బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. మొత్తం నెట్ క్యాష్ పెట్టి అయితే కొన్నాను. ఈ ఫోన్ కొన్నట్టు ఫ్యామిలీకి కానీ మ్యాగీకి కానీ ఎవరికి తెలియదు. మ్యాగీకి ఇది పెద్ద సర్ప్రైజ్ అన్నమాట. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అంతలోపే మన ఐఫోన్ మన చేతిలోకి వచ్చేసింది. దాన్ని ఓపెన్ చేశాను. మ్యాగీ చేత ఓపెన్ చేద్దాం అనుకున్నాను, కానీ తను అక్కడికి రాలేదు. తనకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పేసి తనని తీసుకురాలేదన్నమాట. నేనే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే మ్యాగీ ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు. తన రియాక్షన్ వీడియో కూడా తీసి పెడతాను. అసలు నేను అక్కడ ఓపెన్ చేయకపోతున్నాను, కానీ విజయ్ సేల్స్ వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి సార్ అని చెప్పేసి చెప్పారు. కావాలంటే మళ్ళీ మీకు ప్యాక్ చేసి ఇస్తాం, ఇంటికి వెళ్ళినాక ఓపెన్ చేసుకోండి అని చెప్పారు. అసలు ఈ ఫోన్ తన బర్త్డేకే తీసుకుందాం అనుకున్నాం, కానీ అప్పటి వరకు అయితే ఈ ఫోన్ లాంచ్ కాలేదు. మళ్ళీ తర్వాత మ్యాగీ ఎందుకులే అవసరమా అని చెప్పి చెప్పింది. ఎవడో కొరికిన సగం యాపిల్ ముక్కకు 1,35,000 పెట్టుడంటే వర్తా నాట్ వర్తా చెప్పండి గైస్. కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇక అంతలోపే మన ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. మీరు కూడా చూడండి. మ్యాగీని కూడా నాతో పాటు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ స్టోర్లో అంత కంఫర్ట్ ఉండదని చెప్పేసి తీసుకురాలి. ఫోన్ అయితే అంతా చెక్ చేసుకుని మళ్ళీ అయితే ప్యాకింగ్ చేయించుకున్నాను. కొంచెం సేపట్లో స్టోర్లో షో చేసి సపరేట్గా వచ్చేసిన అన్నమాట. విజయ్ సేల్స్ వాళ్ళు అయితే చాలా బాగా రిసీవ్ చేసి బయటకు వచ్చినాక మనం ఆగుతాం అట్లా పోజ్ ఇచ్చి ఫోటో అయితే దిగాను విజయ్ సేల్స్ ముందైతే. తీసుకున్న తెల్లారే మస్తు వర్షం పడ్డది. ఆ తర్వాత నెక్స్ట్ డే అమ్ములు రెడీగా మంచిగా కిలవరంగల్ పార్క్కి తీసుకెళ్తా, నేను మంచిగా వీడియో తీస్తా అని చెప్పేసి అటు ఇటు తిప్పుతూనే ఉన్నా. తనకి ఏంటిదో కూడా అర్థమవుతలేదు. ఏమైంది విక్కీ వీడియో తీస్తలేమంటే తనకు అప్పుడు చెప్తున్నా అన్నమాట. అమ్ములు నీకు ఒక సర్ప్రైజ్ ఉన్నది, మైక్ పెట్టుకున్నావు మైక్ ఒబితలేదు మైక్ పెట్టుకో. అమ్ములు నీకు ఒక సర్ప్రైజ్ ఉన్నది, చాలా రోజుల నుండి ఇద్దాం అనుకుంటాను. అబ్బో తొక్కల సర్ప్రైజా? తొక్కల సర్ప్రైజ్ కాదు, అది చూడు ఇక్కడ అలలు వస్తానే. విక్కీ కూడా వచ్చిండు. నీ కూడా అమ్ములు డ్రెస్ కొత్త డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? చెప్పినావు కదా నువ్వు కొత్త డ్రెస్ వేసుకొని మంచిగా రెడీగా పార్క్కి వెళ్దామని చెప్పినావు, అందుకే కొత్త డ్రెస్ వేసుకున్నా. ఒక సర్ప్రైజ్ ఉంది నీకు. ఏం సర్ప్రైజ్? ఫస్ట్ థ్యాంక్ యూ. స్టార్ట్ అయిందా వీడియో? ఏంటిది ఎందుకు సెకండ్ ఇస్తాను? నీకు ఒక సర్ప్రైజ్ ఉన్నది అమ్ములు ఈరోజు. ఏం సర్ప్రైజ్? బ్రేకప్ వెళ్ళినాక బ్రేకప్. స్పెట్స్ పెట్టుకో సర్ప్రైజ్. నీకు స్పెట్స్ పెట్టుకుంటే ఏం సర్ప్రైజ్ అంటే నువ్వు చూడలే, నువ్వు అంత అందంగా ఉన్నావు కదా, స్పెట్స్ పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు. స్పెట్స్ పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు. అది సర్ప్రైజ్ అనాలి. నీకు నాకు ఈ రోజుతోటి సంబంధం లేదు. ఏంటి చెప్పు ఫస్ట్. ఓకే సర్ప్రైజ్. కళ్ళు మూసుకో అమ్ములు. సీరియస్గా మన గిఫ్టా? గిఫ్టే. సీరియస్ కళ్ళు మూసుకో. తెరువు పట్టుకొని తెరవాలా? పట్టుకొని తెరువు. నీ రియాక్షన్ కూడా అది. సీరియస్ అమ్ములు. ఇది ఆల్రెడీ నువ్వు ఓపెన్ చేసినావా? చేయలేదు. డబ్బింది ఇంత అల్క ఉంది. ఫీలింగ్స్ తో ఆడుకుంటావా? లేదు. అసలు ఎవరికి చెప్పలేదు. 3 days అనుకున్నా కదా, మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు తీసుకున్నావు? ఎట్లా తీసుకున్నావు? దీనికి ఈఎంఐ లేదు, అది లేదు, ఇది లేదు అన్నావు. ఎట్లా తీసుకున్నావు అసలు? సర్ప్రైజ్. అదే సర్ప్రైజ్. సీరియస్ మనదేనా? కాదు, ఆడ దొరికింది, ఇక్కడ చిత్తకాడ దొరికింది, తీసుకొని వచ్చినప్పుడు. అంటే ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటే ప్రాంక్ ఎత్తలేవు కదా. ప్రాంక్ అమ్ముల సీల్ కూడా చేయలేను, కావాలంటే తీసి ఆన్ చేయి. నా కళ్ళల్లో ప్రేమ ఒప్పిత్తలేదు అమ్ములు, అంత దొంగ లెక్కున్నాను. కళ్ళల్లో ప్రేమ? సీరియస్ గా గైస్ తీయాలా? మనది కాదు అది. మనది కాదు అది. చెప్పు నిజం చెప్పు, మనదేనా కాదు చెప్పు. మనదే అమ్మలు సీరియస్.
సీరియస్గా సీరియస్ నువ్వు కొన్నదే నేనే కొన్నా. నువ్వు వేరేటోళ్ళది కాదు కదా నాదే అమ్ములు అది. నాకెందుకు ప్రాంక్ వీడియో అనిపిస్తుంది. నీకోసం కొన్నాము నేను. ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటే వచ్చి ప్రాంక్ చేస్తాను. నీకోసం కొన్నా సీల్ పీస్ ఇది. ఆల్రెడీ సీల్ తీసి నేనే తీసి నీకు ఇచ్చిన. సీరియస్గా అమ్ములు ఫస్ట్ తీస్తే ఎట్లా జోక్ ఉండదు అని చెప్పేసి తీసి దానిలో ఫోన్ తీసుకొని నా జేబులో పెట్టుకున్నా. ఐ కాంట్ బిలీవ్ దిస్. అదే సర్ప్రైజ్. ఏమైనా డ్యామేజ్ పీసా అంటే ఇప్పుడు ఆన్ కాకుండా ఏమన్నా ప్రాంక్ ఫోనా? తీసి ఆన్ అమ్ములు కావాలంటే మరి అది ఆన్ కాకపోతే సెలవుడు. ఓపెన్ చేయనా? ఓపెన్ చేయాలి. సీరియస్గా ఓపెన్ చేయాలి. స్టార్టా? అయ్యో మొత్తలేదు. స్టార్టా? ఓపెన్ చేయనా? ఓపెన్ చేయములు. ఆన్ చేయి ఫస్ట్. అది ఖరాబ్ అయిందా? సీరియస్గా నేను ఇంకా నమ్మలేకపోతాను అసలు. ఇన్ని డబ్బులు. వావ్, రియల్లీ ఐ కాంట్ బిలీవ్. ఎవరికి చెప్పలేదు కదా అసలు. ఇంకంత సీన్ ఉందా? నువ్వు ఒక్కనే నేను లేకుండా పోయి తీసుకున్నాడు. ఈ రోజే తీసుకున్నావా? నిన్న తీసుకున్నా. నిన్న నైటా? వావ్, నాకు ఎక్కువ సీరియస్గా కొత్తదేనే. సీరియస్లీ గాయ్స్, అసలు ఎప్పటి నుంచో అనుకుంటానా కానీ ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదని అడగకుండా నాలోపల నేనే చాలా బాధపడతాను అసలు. రియల్లీ గాయ్స్, మనదే అమ్ములు నిజంగా అట్లా ప్రాంక్ కూడా చేస్తారు ఎవరైనా. అంటే లైక్ మనం ప్రాంక్ వీడియో తీసుకుంటాం కదా, బయటికి ఎవ్వరు తీయలేదు కదా ఇంకా ఫోన్. ఈఎంఐలు అట్లా కూడా లేదు దానికి. నేను నమ్మంది అందుకే. అంటే ఈఎంఐ ఆప్షన్ లేదు ఫోన్కి అని చెప్పిండు విక్కీ. అంటే నెట్ వర్త్ క్యాష్ పెట్టి తీసుకున్నావు అంటే నాకు చెప్పకుండా ఇంత సడన్గా ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ప్లాన్ చేసినామని. నీ బర్త్డేకే చేసినాం అనుకున్నా కానీ బర్త్డేకి లాంచ్ కాలేదు. అసలు విక్కీ బర్త్డేకి ఈఎంఐ ఆప్షన్ ఉంటే విక్కీ బర్త్డేకి నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా. పోయి తెలుసుకున్నా కూడా, కాకపోతే ఈఎంఐ ఆప్షన్ లేదని అన్నారు. సో అసలు అంటే ఈఎంఐ ఉంది కానీ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది, డౌన్ పేమెంట్ కూడా ఎక్కువ కట్టాలి అన్నట్టుగా 50,000 వరకు డౌన్ పేమెంట్ కట్టాలి అని అన్నారు. నిజంగా ఐఎమ్ సర్ప్రైజ్డ్ అసలు. నిజంగా అసలు నేను షాక్. నిజంగా చాలా ఎవరికి చెప్పలేదు, నేనే పోయి తీసుకుని. కెమెరా క్వాలిటీ ఇంకా మొత్తం ఎలా వస్తుందో అయితే నేను చెక్ చేస్తున్నా. అసలు నిజంగా నేను షాక్ అంటే షాక్లో ఉన్నా. అసలు నిజమేనా అన్నట్టు ఆ డైలమాలోనే ఉన్నా. విక్కీ అన్నాడు కొన్ని పిక్చర్స్ తీస్తా పట్టు నిన్ను అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసాడు. నిజంగా కెమెరా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. నాకైతే చాలా నచ్చింది. అసలు ఇంత టక్కున ఫోన్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ రియల్లీ సర్ప్రైజ్డ్ గైస్. కొత్త ఫోన్తో ఆడుకుందామా అశ్వి? ఆడుకుందామా? నచ్చిందా? పాపం మా అశ్వి పాప మిస్ అయింది అన్నట్టు. అసలు తెలియదు, సర్ప్రైజే. యాక్చువల్గా విక్కీ వచ్చిన ఆ టైంకి పాప ఇంట్లో లేదు, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఇంకా మేము సడన్ గా తీసుకెళ్ళిపోయిండు. పాపం పాపతో బాగుండని నాకు తర్వాత అనిపించింది. గైస్, ఇది మా కొత్త మొబైల్లో వ్లాగ్ అన్నమాట. రియల్లీ ఐఎమ్ సో బ్లెస్డ్ అని చెప్పాలి. లైక్ ఎందుకంటే ఇట్లాంటి ఒక మంచి హస్బెండ్ దొరికినందుకు అంటే నేను నాకు ఏం చెప్పాలో అర్థమవుతలేదు. నేను ఇంకా అసలు షాక్లో ఉన్నా. కలనా నిజమా, ఎవరైనా లేపుతారా కళ నుంచి అన్నట్టున్నది రియల్గా గైస్. రియల్లీ ఐఎమ్ సర్ప్రైజ్డ్ అనమాట. ఇంకా నేను షాక్లో ఉన్నా. ఏడవాళ్ళ నవ్వాలా కూడా నాకు నిజంగా అర్థమవుతలేదు అసలు. స్పెట్స్ కాదు అంటే నువ్వు మంచిగా రెడీగా అంటే సమ్ వ్లాగ్స్ అట్లా తీస్తావేమో, లైక్ రీల్స్ అలా తీసుకోవడానికి ఏమో రెడీగా పార్క్కి వెళ్దామంటే నేను అదే అనుకున్నాను. కాకపోతే ఇంత పెద్ద సర్ప్రైజ్ అరౌండ్
135 1,35,000 వర్త్ ఫోన్ నాకు ఎందుకు ఇచ్చినావు అసలు అంత మనీ పెట్టి? ఎందుకు అసలు? ఎందుకంటే నీ వీడియోస్ కోసం. ఎందుకంటే నా వీడియోస్ కోసం అట. అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంటే 13 ఉంది కదా ఫోన్. ఇప్పుడు నీది 13 తీసుకున్నాం కానీ లో క్వాలిటీలో వస్తాను వీడియో. అదంతా అయిపోయింది. అసలు ఫోన్లో మేము అసలు ఐఫోన్లో మేము సాటిస్ఫై అవుతలేము, అదైతే నిజం. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడే మొబైల్ వద్దని అనుకున్నాం. కాకపోతే ఇంత సడన్గా ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడని నేనైతే అనుకోలేదు. హ్యాపీయా? చాలా కదా. నాకు ఎందుకు చెప్పలే? నేను చెప్తే లీక్ చెప్తానా? అసలు నేను నిజంగా ఫుల్ హ్యాపీ. అండ్ మొబైల్లో మస్తు పడుతున్నాం నిజంగా. అసలు నిజంగా నా మీద నమ్మకం పెట్టుకొని ఇంత ఇన్వెస్ట్ చేసినావు నా మీద. థ్యాంక్ యూ సో మచ్. నీ నమ్మకాన్ని నేను నిలబెడతా. సో గైస్ నిజంగా అసలు నాకు ఏడుపు వస్తుంది. కాకపోతే నేను కంట్రోల్ చేసుకుంటానా. ఐలైనర్ పోతుందిలే. ఐలైనర్ పోతుంది. ఓకే విక్కీ, థ్యాంక్ యూ సో మచ్ విక్కీ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద గిఫ్ట్ నాకు ఇచ్చినందుకు. కొంచెం కెమెరాలో కూడా చూసుంటు నన్నే చూడకుండా. ఎప్పుడు నన్నే చూస్తామని తెలుసు కానీ థ్యాంక్ యూ సో మచ్ విక్కీ. ఎందుకంటే ఇంత పెద్ద నమ్మకం నా మీద పెట్టుకొని ఇంత పెద్ద గిఫ్ట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నీ నమ్మకాన్ని నిలబెడతా. త్వరలో 100K ఇన్స్టాలో కమింగ్ సూన్. యా. అండ్ మీరు కూడా నా ఫాలోవర్స్ కానివ్వండి, నా సబ్స్క్రైబర్స్ కానివ్వండి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా పెద్ద సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఆ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ టక్కునే అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విక్కీ. నేను ఇంకా అసలు నమ్మలేకపోతాను. అసలు నేను నమ్ముతలేను. వీడియోస్ క్వాలిటీ తగ్గుతాయి అంటే రెగ్యులర్గా ఎంత పెట్టినా కూడా రీచ్ రావట్లేదు కదా, అందుకని చెప్పేసి అసలు నిజంగా ఎంత ఫోన్ మారుతానైనా యూజ్ ఏమన్నా తెలుసు అని చెప్పేసి ఫోన్ కొనలేదు. అది సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్ విక్కీ. అండ్ అంటే కంటెంట్ క్రియేటర్స్ కాకుండా బయట వాళ్ళు ఈ ఫోన్ కొనాలంటే వద్దని చెప్తా. ఎందుకంటే చాలా వర్త్, చాలా ఇన్వెస్ట్ చేసినట్టు. దాని బదులు గోల్డ్ వస్తుందని మేము అంటే డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే నా వర్క్ అంటే ఏంటంటే ఇదే. ఒక జాబ్ పర్పస్ కావాలి అనుకుంటే ఒక ల్యాప్టాప్కి ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఒక స్టడీ కావాలంటే కాలేజ్లో ఫీ ఇన్వెస్ట్ చేస్తాం కదా, అలానే ఒక ఈ నా ఇష్టాన్ని, ఈ నా టాలెంట్ని సపోర్ట్ చేస్తూ నా కోసం విక్కీ ఫోన్ ఇన్వెస్ట్ చేసిండు. నేనైతే అంతే అనుకొని సాటిస్ఫై అవుతున్నా విక్కీ. నువ్వు కూడా అంతే అనుకుంటున్నావు అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ విక్కీ. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్.